గత కొన్నేళ్లుగా యూట్యూబ్లో రకరకాల వీడియోలు చేస్తూ విపరీతంగా ఫాలోవర్స్ని సంపాదించుకొని యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లుగా చలామణి అవుతున్న కొందరు అధిక ఆదాయం కోసం సమాజానికి ప్రమాదకరంగా మారిన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ డబ్బు దండుకుంటున్నారు. ఇటీవల ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారి తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించడమే కాకుండా అలా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి వివరాలు ఇవ్వాల్సిందిగా ప్రజలను కోరారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అలాంటి వారిపై కొరడా జూలిపిస్తున్నారు. ఇప్పటికే సజ్జనార్ సూచన మేరకు లోకల్ బాయ్ నానిపై కేసు పెట్టి రిమాండ్కి తరలించారు. ఇప్పుడు తెలంగాణ పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారు. హర్ష సాయి, విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, సుప్రీత, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్లపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో ఎంతో మంది బెట్టింగ్ యాప్ల బారిన పడి లక్షల్లో కోట్లల్లో నష్టపోయారు. దాని ఫలితంగా కొందరు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. ఇకపై అలాంటి విషాదకరమైన ఘటనలు జరగకూడదని సజ్జనార్ ఈ సందర్భంగా తెలియజేస్తూ బెట్టింగ్లను ప్రోత్సహిస్తున్న ఎవరినైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో యూట్యూబర్లలో ఆందోళన నెలకొంది. ఒక్కొక్కరుగా అందరి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వారు సోషల్ మీడియాలో ఇంకా ఉన్నారని, వారిపై కూడా త్వరలోనే కేసులు పెట్టబోతున్నారని తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసులు నమోదు చేయడం పట్ల నెటిజన్ల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అలాగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే భవిష్యత్తులో ఎవరు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే సాహసం చేయరనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. మరి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.